விஜயவாடாவில் நடைபெற்ற நிகழ்ச்சி ஒன்றில் தெலுங்கு மெகாஸ்டார் சிரஞ்சீவி பெஹல்காம் தாக்குதலில் பலியான அப்பாவி மக்களுக்கு தனது ஆழ்ந்த இரங்கலை தெரிவித்தார். மேலும் இந்த தாக்குதலில் ஈடுபட்ட பயங்கரவாதிகள் கொல்லப்பட வேண்டும் என்றும் தீவிரவாதம் அடியோடு அழிக்கப்பட வேண்டும் என்றும் இந்திய அரசு இதற்கு தக்க பதிலடி கொடுக்க வேண்டும் என்றும் கூறினார். యువకులు వాళ్ళకి బలైపోయారు అండ్ ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. అలాంటి బాడీని ఆయన రిసీవ్ చేసుకుని వారి కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. మరో పక్కన ఇక్కడ తెనాలి అనుకుంటా, ఐ హోప్ పవన్ కళ్యాణ్ కావలి వెళ్ళి పవన్ కళ్యాణ్ వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తూ వాళ్ళకి మానసిక స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇవ్వడం కోసం తమ వంతు కృషి చేస్తున్నారు. అండ్ వీళ్ళు చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, అలాగే ఆ కుటుంబం 50 మందికి అలాగే ఇతర రాష్ట్రాల్లో ప్రాణాలు అర్పించినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నా కండోలెన్సెస్ని సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళ ఆత్మశాంతి చేకూరాలని సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. ఇది సందర్భం కాదు తెలియదు కానీ మనసు కలిచివేస్తుంది. ఇలా మీతో షేర్ చేసుకుంటే కొంచెం ఊరట లభిస్తుందని వారి సమక్షంలో నేను తెలియజేసుకుంటున్నాను. నేను రావటానికి ముందు మీరు ఏమైనా సంతాపాన్ని తెలిపారమ్మా? సంతాపాన్ని తెలియజేశారు ఇంతకుముందు? సో వారి సమక్షంలో ఒక 2 నిమిషాలు నిలబడి మనందరం మౌనం పాటించి వారికి మన నివాళులు అర్పిద్దాం.